హాయ్ ఫ్రెండ్స్, వన్ పీస్ సీజన్ 2 ఇంటూ ద గ్రాండ్ లైన్ మొత్తం 8 ఎపిసోడ్లతో ఒక్కొక్క ఎపిసోడ్ గంట పైగా ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఇది ఒక జపనీస్ యానిమేషన్కి బుల్లితెర రూపం. తెలుగు డబ్బింగ్ మొత్తం 8 ఎపిసోడ్లు కూడా సాహసయాత్రతో కొనసాగుతూ ఉంటుంది. కథ పరంగా చూసుకుంటే మంకీ డి లఫీ తన సాహసయాత్రని ఈసారి ఎలాంటి ద్వీపాల్లో ఎలాంటి కొత్త మనుషులతో పోరాటాలు చేశాడు, ఎలాంటి ద్వీపాల్లో కొనసాగించాడు, నిధిని వెతుక్కుంటూ ఎలాంటి ఏరియాలకు వెళ్ళాడు, తన టీం మొత్తం కలిసి ఎలాంటి సాహసాలు చేసింది, ఇదే కదా. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త ద్వీపాలు, సముద్రం మీద యుద్ధాలు లాంటివి ఆకట్టుకుంటాయి. ఫస్ట్ పార్ట్ చూడకపోయినా సెకండ్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ హైలైట్. కొన్ని క్యారెక్టర్లు వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కత్తి యుద్ధాలు ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. పైరేట్స్ సాహసయాత్రకు సంబంధించిన ఈ కథ యానిమేషన్ చూసే పిల్లల్ని కంపల్సరీ ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అదిరిపోయినా కొన్ని చోట్ల సెట్స్లో క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ మాత్రం తెలిసిపోతూ ఉంటాయి. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మాత్రం 2 కొమ్ములున్న లేడి పిల్ల క్యారెక్టర్ ఉంటుంది. అది డాక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. లాస్ట్ 2 ఎపిసోడ్లలో ఆ క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. ఆ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది. డాక్టర్కి ఈ లేడి పిల్లకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల యానిమేషన్ గ్రాఫిక్స్ టాప్ అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్తో పాటు సరదాగా సాగే కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈ వన్ పీస్ ఇంటూ ద గ్రాండ్ లైన్. అసభ్యతకు తావు లేకుండా చక్కగా నీట్గా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా తీశారు. 3rd సీజన్ కూడా ఉంటుంది అన్నట్టు క్లైమాక్స్లో హింట్ ఇచ్చి వదిలేస్తారు. బాగానే తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళు కంపల్సరీ ఈ సీజన్ని చూడండి. ఏం మాత్రం నిరాశపరచదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?